Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. విశాఖ తీరంలో డ్రగ్స్ అలజడి వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి తీవ్రంగా స్పందించారు. సంధ్య ఎక్స్పోర్ట్ సంస్థలో తాము భాగస్వాములమంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని సాక్షి మీడియాపై మండిపడ్డారు. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించారంటూ పురంధరేశ్వరి సాక్షి మీడియాకు పరువు నష్టం నోటీసులు పంపించారు. 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు. ఆధారరహిత వార్తలు ప్రచారం చేస్తూ పరువు నష్టం కలిగిస్తున్నారని పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధరేశ్వరి న్యాయవాది సతీష్ ఈ మేరకు సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపారు. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకు SEKU 4375380 కంటైనర్లో 25,000 కేజీల నిషేధిత నార్కోటిక్ డ్రగ్స్ ను సిబిఐ అధికారులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ ను రొయ్యల మేతకు ఉపయోగించే డ్రైడ్ ఈస్ట్ పేరుతో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట దిగుమతయింది. కాగా జనవరి 14న బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన ఈ కంటైనర్లో నిషేధిత మాదక ద్రవ్యాలున్నాయని సిబిఐకి ఇంటర్పోల్ అధికారులు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ఉమేష్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానిక కస్టమ్స్ అధికారుల సాయంతో పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో డ్రగ్స్ గుట్టు రట్టయింది. ఈ లోడ్లో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫెటమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలున్నట్టు తేల్చారు. ఈ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ డ్రగ్స్ తెప్పించిన కంపెనీ మీ వాళ్లదేనంటూ ఏపీ రాజకీయ పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. విశాఖ తీరంలో డ్రగ్స్ అలజడి వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి తీవ్రంగా స్పందించారు. సంధ్య ఎక్స్పోర్ట్ సంస్థలో తాము భాగస్వాములమంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ సాక్షి మీడియాపై మండిపడ్డారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.